యాశ్వా మెస్సియ నామం పేరిట అందరికీ షలోం. ప్రియులారా, గత వీడియోలలో ఆజ్ఞలు గైకొనుట ఆశీర్వాదమా శాపమా అనే అంశం గూర్చి అనేక సంగతులు తెలియజేయడం జరిగింది. మీరు వాటిని విని సత్యంను గ్రహించారని అనుకుంటున్నాను. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటే ఏమిటో, వాటిని ఏ విధముగా పరమతండ్రి మనకు అనుగ్రహించాడో పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనముల వరకు చదువుకుందాం. మన అదోనాయ్ అయిన యాషువా మెస్సియ యొక్క తండ్రియగు ఎలోహిం స్తుతింపబడునుగాక. ఆయన మెస్సియనందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యాషువా మెస్సియ ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మెస్సియలో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా, పరలోకమందున తండ్రి మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమిటో ఈ వాక్యంలో చెప్పబడిన వివరణను తెలుసుకుందాం. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన మొదటి ఆశీర్వాదం. మెస్సియనందు ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తన కృపా మహిమ. మనకు అనుగ్రహించిన కృపా మహిమ అను ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును బట్టి మనము ఆయనను, ఆయన నామాన్ని కీర్తించాలి. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన రెండో ఆశీర్వాదం. యాషువా మెస్సియ ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుట అనగా కుమారత్వం అనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు అనగా యాషువా అను నామమునందు విశ్వాసముంచిన వారికి యావే పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన మనకు అనుగ్రహించిన ఈ కుమారత్వమునే అధికారమును బట్టి మనము ఆయనను అనుసరించుచు ఆయనను పోలి నడుచుకోవాలి. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన మూడో ఆశీర్వాదం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ప్రేమ చేత ఆయన మెస్సియలో మనలను ఏర్పరచుకొనుట. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యావే తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ప్రియులారా, మనలను తన కోసము నిర్ణయించుకొని మనలను మెస్సియనందు స్వాస్థ్యముగా ఏర్పాటు చేయుటయు మరియు తన కొరకు మనలను ఏర్పరచుకొనుటయే మనకు ఆయన అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఆయన మనకు ఆజ్ఞాపించుచున్నాడు. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన నాలుగో ఆశీర్వాదం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎలోహిం కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన నాలుగో ఆశీర్వాదం ఆయన రక్తం వలన మన పాపములకు క్షమాపణ కలుగజేయుట. ఈ ఆశీర్వాదమును బట్టి మనము మరల పాపము జోలికి వెళ్ళకూడదు. పాపము అనగా యావే ధర్మశాస్త్రమును అతిక్రమించు వారముగా ఉండక అనుసరించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదాలలో మిగిలిన 3 ఆశీర్వాదాలను గూర్చి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు తెలుసుకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి మన తండ్రి అయిన యావేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని మనవి చేయుచున్నాను. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.